ఇప్పుడు రోడ్లు బాగున్నాయి ఆంధ్రప్రదేశ్లో, నేను ఖచ్చితంగా పాదయాత్ర చేస్తా, కానీ 2027లో చేస్తా అంటూ జగన్మోహన్ రెడ్డి హాట్ కామెంట్ చేశారండి. విషయం ఏంటంటే, జగన్ సంచలన ప్రకటన, మరొకసారి పాదయాత్ర చేస్తారని వైసీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఏడాదిన్నర తర్వాత, అంటే ఎప్పటి నుంచి ఏడాదిన్నర తర్వాత ఏలూరు నుంచి మొదలు పెడతానని ఆ నియోజకవర్గం నేతలు మీటింగ్లో తెలిపారు. ఎవడు పోతే వాడు కాడ మీ నియోజకవర్గం నుంచి పెడతా, మీ నియోజకవర్గంలో పెడతా అని చెప్తున్నాడు. పాదయాత్ర ద్వారా ఏడాదిన్నర పాటు జైల్లో ఉంటానని చెప్పారు. సారీ ఏడాదిన్నర పాటు ప్రజల్లోనే ఉంటానని చెప్పారు. అంతకుముందు ప్రతి వారం ఒక్కొక్క నియోజకవర్గం నాయకులతో భేటీ అవుతారని చెప్పారు. 1.5 సంవత్సరం దాకా నా దగ్గరికి ఎవరు రావద్దని చెప్పారు. కాగా 2017లో పాదయాత్ర చేయగా తర్వాత ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచానని చెప్పారు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఏమో జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళాకే ముఖ్యమంత్రి అయ్యాడని చెప్తాడు. ఈయనేమో పాదయాత్ర చేశాక ముఖ్యమంత్రి అయ్యాడని చెప్తారు. మొత్తానికి ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేయాలంటే రోడ్లు బాగున్నాయి, వాతావరణం బాగుంది, రైతులందరూ బాగున్నారు, పంటలు, పశువులు, మనుషులు అందరూ బాగున్నారు. ఈ టైంలో అసలు ఆయన పాదయాత్ర చేయాల్సిన అవసరం లేదని ప్రజలు చెప్తా ఉన్నారు. మొత్తానికి ఏదైనా ఆయన ఏదో ఒక బటన్ తీసుకొస్తాడంట, ఆ బటన్ నొక్కుంటూ పాదయాత్ర చేస్తాడట. చూద్దాం. 2024లో పాదయాత్ర చేస్తానన్నాడు, ఓడిపోయిన తర్వాత 2025కు పాదయాత్ర చేస్తానని మార్చాడు. తర్వాత 2026 అంటే ఈ సంవత్సరంలో పాదయాత్ర చేస్తాను, జనవరి 26వ తేదీన ప్రజల్లో దూకుతాను అని చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ 2027లో పాదయాత్ర చేస్తానంటున్నాడు. 2027లో ఆయన ఆ టైంలో జైల్లో ఉంటాడో, బెంగళూరు ప్యాలెస్లో ఉంటాడో, తాడేపల్లి ప్యాలెస్లో ఉంటాడో, లేకపోతే హైదరాబాద్ ప్యాలెస్లో ఉంటాడో ఎవరికి తెలియదు, ఆయనకి కూడా తెలియదు. ఏదో అలా జరుపుకుంటూ పోతే, అలా చిన్నగా కళ్ళు మూసేసుకుంటే ఇక 3 ఏళ్ళు గడిచిపోతాయి. 3 ఏళ్ళు గడిచిపోయాక తర్వాత దేవుడి దయతోనే నేను గెలవాలి, ప్రజలు ఎలాగో దయపెట్టరని అర్థమైపోయింది. మరి చూద్దాం. రోడ్లు బాగున్నాయి కాబట్టి ఆయన పాదయాత్రకైతే ఎలాంటి ఆటంకాలు ఉండవు. మరి చూద్దాం. పాదయాత్రలో పాదాల కింద ఎంతమంది నలిగి చచ్చిపోతారో, ఎంతమంది రప్పాలంటారో, ఎంతమంది తుప్ప అయిపోతారో, ఈ విషయంలో మరి తెలుగు ప్రజలు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.